ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 6 and verse 9. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. After this manner therefore pray ye, Our Father which are in heaven, hallowed be thy name. ప్రియులరా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినాన్ని చూసే కృప దేవుడు మనకి ఇచ్చినారు. కాబట్టి మొట్టమొదటిగా ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు ఎలాగ ప్రార్థన చేయాలో ఆయన మనకి చెప్పారండి. పరలోకమందున్న మా తండ్రి. ఈ లోకంలో ప్రేమల గురించి ఆలోచిస్తున్నప్పుడు తండ్రి తల్లి ప్రేమ అది ఎంతో విలువైనది. ఆ ప్రేమలో మనకేం కనపడుతుందండి? ఆదరణ కనపడుతుంది, తోడు కనపడుతుంది, జాలి కనపడుతుంది, ప్రేమ, దయ. కాబట్టి ప్రియులరా, ఈ లోకంలో తల్లిదండ్రులు లేకపోవచ్చేమో, కానీ పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడనే సత్యాన్ని యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఆయన నుంచి మనం పొందుకునేది ప్రేమ, సహాయము. అన్ని సందర్భాల్లో ఆయన మనం సమీపించవచ్చు. ఆయన మన ప్రార్థన, మన యొక్క మాట ఆయన వింటారు. మరి ఆయన మాట మనం విన్నట్లయితే మన జీవితాల్లో గొప్ప కార్యాలు మేలు చూస్తాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకంలో ఉన్నటువంటి మా పరిశుద్ధమైన దేవ, జీవముల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు లోకం ఉన్నప్పుడు ప్రభువా ఎంత చక్కని ప్రార్థన మాకు నేర్పించినారు. మొట్టమొదటిగా మేము నేర్చుకోవాల్సింది మిమ్మల్ని స్తుతించటం, ఆరాధించటం, మీరు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞత కలిగి ఉంటాం. అవునాయన, భూమి మీద ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నాం, మీ కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరలోకమందున్న మా తండ్రి అంటే మాకు ఒక ఆయన ఉన్నారనే సత్యము మా జ్ఞాపకం వస్తుంది ప్రభువా. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఇంకా చూసినట్లయితే ఆయన సమీపంగా ఉండేటువంటి దేవుడు. కాబట్టి మీరు మాతో ఉండే దేవుడు, సదాకాలం మమ్మల్ని ఆదరించే దేవుడు. మరి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మేము కూడా మా జీవితాల్లో మరి పరిశుద్ధముగా, అంటే లోకమునకు పాపమునకు దూరముగా, మీకు సమీపముగా, మీకు ఇష్టమైన వారి గుండి మీకు మహిమ తెచ్చేవారిగా చేయండి. మా ప్రియులందరినీ దర్శించండి. ఇలాంటి సహాయము అన్ని సందర్భాల్లో పొందుకుని గొప్ప మేలు, ఆశీర్వాదం కుటుంబాలు వ్యక్తిగతంగా చూడటానికి సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా మిరకల కింద భద్రపరిచి అపాయం నుంచి తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.